స్వస్తి ఏంటంటే, పసితనము పోలేదురా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివ. కోపం కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, పటిని మెడలోన బంధించరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివ. క్రోధము పులివోలె మింగేయ చూస్తోంది, క్రోధము పులివోలె మింగేయ చూస్తోంది, తోలు ఒలిచి బట్టగట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివ. లోభము నిప్పువలె దహించి వేస్తోంది, లోభము నిప్పువలె దహించి వేస్తోంది, ముట్టి నేనుదుట బొట్టెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివ. మోహాల దాహాలు తీరకున్నాయి గదా, మోహాలు దాహాలు తీరకున్నాయి గదా, గంగ ముంచి నెత్తి నెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ. మదమత్సరములనే మాయలో పడ్డాము, మదమత్సరములనే మాయలో పడ్డాము, కాలితో తొక్కి చెయ్యట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివ, మా పసితనము పోలేదురా శివ, మా పసితనము పోలేదురా శివ. శివోహం. శివోహం. అనేక అనేక ధన్యవాదాలు. కృష్ణతత్వం ఆయనలో ఉంది, బయటికి ఈశ్వరుడు లోపల కృష్ణుడు అన్నమాట. కృష్ణుడు అంటే నాకు తమాషా. ఆయన కృష్ణతత్వం ఎలా ఉంటుందంటే, ఇంకా ఆయన పైగా ఆయనకు సంబంధించింది, ఆయన క్రికెట్ బ్రహ్మాండంగా ఆడేవారు, ఆయన సరదా, ఆయనకి ఇష్టం, ఒక క్రీడ. ఊహించం మనం, ఆ గడ్డ వేసుకొని క్రికెట్ ఆడుతుంటే ఊహించండి ఒకసారి విచిత్రంగా, కానీ ఆడేవారు, ఆయనకి ఇష్టం. క్రికెట్ గురించి ఒకటి చెప్తున్నా. ప్రపంచంలో అత్యంత ఇంట్రెస్ట్ కలిగే సందర్భం టీమ్స్ ఏమిటంటే ఇండియా, పాకిస్తాన్. వాళ్ళిద్దరూ కనుక ఆడుతుంటే ఇంకా టీవీలకు అతుక్కుపోతుంది ప్రపంచం అంతా. ఇద్దరు ఆడుతున్నారు, సాక్షాత్తు కృష్ణుడు అక్కడ వెలిసి మన వాళ్ళు ఇండియన్ 6 కొడుతున్నప్పుడు ఆనందంగా ఫ్లూట్ వాయిస్తున్నాడు. పాకిస్తాన్ వాళ్ళు అవుట్ అయినప్పుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు. అది అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ టీం ఆడుతుంది. పాకిస్తాన్ 6 కొట్టింది, కృష్ణుడు వాదించడం మొదలెట్టాడు. వాళ్ళు వికెట్లు తీస్తున్నారు ఇండియా, కృష్ణుడు ఫ్లూట్ వాయించడం మొదలెట్టాడు. ఇక్కడున్న మన వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఇదేంటి సార్, ఏ స్వామి ఇదేంటిది, మన వాళ్ళు ఆడుతున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయడం బాగుంది, వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా మీరు ఫ్లూట్. నాకు మనుషులతో సంబంధం లేదు, క్రీడతోటే సంబంధం. ఎవడు ఎంత బాగా ఆడడమే లెక్క, ఎంత బాగా ఆడతాడు జీవితాన్ని. జీవితం ఒక క్రీడ అయితే మీరు ఎంత బాగా ఆడితే నాకు అంత ఇష్టం. అది బేసిక్గా. అలాగే ధ్యానం గురించి అందరూ చెప్పుంటారు. ధ్యానాన్ని బయట ప్రయాణం ఒకటి ఉంటుంటే మన జీవితంలో ధీ యొక్క యానమే ధ్యానం. అంటే బుద్ధి యొక్క ప్రయాణం. అది ఎక్కడ ఉండాలి, బయటికి కాదు, అంతర్ప్రయాణం. అంతర్ముఖమైనప్పుడే ధ్యానం అంటారు. అంతర్ముఖంలో ఏమేమి ఉంటాయి, లోపలికి వెళ్ళి మనం చేయాల్సి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటినీ చంపి బయటికి అవతల పడేయాలి, అప్పుడు అది ధ్యానం. క్లీనింగ్ ప్రాసెస్లో వీటిని తీసేయాలి. చాలామంది అనుకుంటున్నట్టు ధ్యానం మన కోసం కాదు,
మన విశ్రాంతి కోసం కాదు, మన ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, ప్రపంచం కోసం. అందుకే మన ఋషులు మునులు అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటే మనకేమిటి ఉపయోగం అంటే, వాళ్ళు ఏనాడు వాళ్ళకు అన్నం కూడా తినరు, వాళ్ళు కందమూల, వీళ్ళందరూ అంతే. వీళ్ళ తపన తాపత్రయం అంతా మామూలు జనం అందరూ సుఖంగా ఉండాలి, అది ప్రధాన అంశం. ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం అది, మీకోసం కాదు. ఇది మీకు ఆనందం కలిగేది, మీకు సంతోషం కలగడం, మీకు రిలాక్సేషన్ కలగడం బై ప్రోడక్ట్. అసలు ప్రోడక్ట్ ఏంటంటే యావత్ భూగోళం, ఇందాక వసుధైక కుటుంబంలో సవ్వడు కన్నీరు పెట్టకుండా సుఖ సంతోషాలతో ఉండాలి.